ప్రైజ్ ది లార్డ్. మనం దేవుని వాక్యమును చూసుకుందామండి. లెట్ us turn our Bibles to లాస్ట్ వీక్ మనం ఏదైతే మాటను మనము ధ్యానము చేశామో అదే మాటను మరలా నేను తీసుకోవాలని ఆశపడుతున్నాను. లెట్ us turn our Bibles to Colossians 1:26 and 27. కొలస్సీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 26-27 వచనాలు చూసుకుందాం. మరుగు చేయబడి ఉన్న మర్మమును సంపూర్ణముగా ప్రకటించుటకు మీ నిమిత్తము నాకు అప్పగింపబడిన దేవుని ఏర్పాటు ప్రకారము నేను ఆ సంఘమునకు పరిచారకుడనైతిని. అన్యజనులలో ఈ మర్మము యొక్క మహిమైశ్వర్యము ఎట్టిదో అది అనగా మీ యందున్న క్రీస్తు మహిమ నిరీక్షణ అయ్యున్నాడను సంగతిని దేవుడు తన పరిశుద్ధులకు తెలియపరచగోరి ఇప్పుడు ఆ మర్మమును వారికి బయలుపరచెను. ఆమేన్. సో ఆ యొక్క మర్మం ఏంటంటే అండి, క్రీస్తు మనలో ఉండి క్రీస్తు మహిమను మనము కూడా ఆయనతో పాటు వీఆర్ షేరింగ్ ఇట్. ఆమేన్. ఆయనతో పాటు మనం ఏం చేస్తున్నామండి? పంచుకుంటున్నాం. ఆమేన్. క్రీస్తు మహిమ అది ఎవరికి నిరీక్షణ కలుగజేయాలండి? మొదటిగా మనకి నిరీక్షణ కలుగజేయాలి. తర్వాత మన పక్కన వారికి చెప్పడము స్టెప్ 2. అది వీఆర్ సో క్విక్ టు షో అండ్ టెల్ అదర్స్, బట్ వీఆర్ లెస్ టు సీ వాట్ ఈస్ వర్కింగ్ ఇన్ సైడ్ ఆఫ్ అస్. ఆమెన్. సో మనం మొదటిగా మనం గమనించుకోవాలండి ఏంటంటే, ఇఫ్ ద లార్డ్ ఈజ్ నాట్ బర్నింగ్ ఇన్ యూ, యూ కెన్ నాట్ బర్న్ ద ఎనిమీ విత్ యువర్ వర్డ్స్. ఆమెన్. మనలోని దేవుడు, ద వర్డ్ ఆఫ్ ద లార్డ్ ఇస్ అ 2-edged sword. ఎంతమంది నమ్ముతారు? దేవుని యొక్క వాక్యము 2 అంచుల అగ్రీయడేనా? మనల్ని ఆ ఖడ్గము గనక ఏ మాత్రము మార్చలేని ఎడల, అది అవతల వల్ల మనం మాట్లాడినప్పుడు దానిలో శక్తి ఉంటుందా అండి? యువర్ పవర్స్ విల్ ల్యాక్, యువర్ వర్డ్స్ విల్ ల్యాక్ ద పవర్ ఆఫ్ గాడ్. నీ యొక్క మాటలు దేవుని యొక్క శక్తితో కూడినవిగా ఉండవు. అవి ఉట్టి మాటలతో ఉన్నట్లే ఉంటుంది. ఇఫ్ యు లెట్ ద హోలీ స్పిరిట్ గాడ్ కట్ యూ విత్ హిస్ వర్డ్, ఆయన యొక్క మాటతో మనల్ని తాకి మనల్ని సరిచేయడమే కాదు, దాని జీవితంలో అనుసరిస్తూ నడిచిన వారు, దే విల్ క్యారీ అ పవర్ ఆఫ్ ద లార్డ్. యూ డోంట్ హ్యావ్ టు ప్రొజెక్ట్ ఇట్. నా దగ్గర శక్తి ఉంది అని వారు చెప్పని అవసరం లేదు. ఇట్ ఈస్ ఆటోమేటికలీ నోన్ వెన్ యూ స్టార్ట్ వాకింగ్. మనము నడుస్తుండగా, మనం మాట్లాడుతుండగా, మన నిర్ణయాలలో దేవుని యొక్క ఆత్మ యొక్క శక్తి కనబరుస్తూనే ఉంటుందండి. యూ డోంట్ హ్యావ్ టు అందరికీ చెప్పనవసరం లే, దేవుడు నాకు గొప్పగా మాట్లాడుతున్నారు కానీ ఎవ్వరు కనిపెట్టలేకపోతున్నారు అని మనం చెప్పాల్సిన అవసరం లేదు. నీ యొక్క సొంత జీవితంలో దేవుని యొక్క ఆత్మ యొక్క శక్తి ప్రవాహం అవుతుండగా, వాట్ డిడ్ డేవిడ్ సే? ఐఎమ్ ఓవర్ఫ్లోయింగ్ విత్ ద పవర్ ఆఫ్ గాడ్. ఆయన ఏం చెప్పాడండి? నన్ను ఎలా దేవుడు నింపాడు? ఆత్మ పొంగేటట్టుగా దేవుడు నింపుతారండి. సో వెన్ యు ఆర్ ఓవర్ఫ్లోయింగ్, నీలో నిండుగా ఉండి ఎక్కువగా ఉన్నప్పుడు ఏం జరుగుతుంది? అది ఇట్ విల్ కీప్ ఫ్లోయింగ్ అవుట్. నువ్వే ఇంతలో ఉన్నావనుకో, నీలోంచి ఏమొస్తుంది? ఏమీ రాదు. If your spirit is so full of you and me, myself, I, my heart, నన్ను అంటారా, నేను అనే దానిలో ఉన్నామనుకోండి, your power is how much? ఎంత ఉంటుందండి శక్తి? దేవుని యొక్క ఆత్మశక్తి ఎంతగా పనిచేయగలుగుతుంది? ఏం చేయలేదు. బట్ ఇఫ్ యు లెట్ ద వర్డ్ ఆఫ్ ద లార్డ్ కీప్ కటింగ్ యూ, ప్రూనింగ్ యూ అండ్ షేపింగ్ యూ, దేవుడు మనకు వచ్చే ప్రతి జీవితంలో వచ్చే ప్రతి ఉన్న పరిస్థితి, ప్రతిరోజు దేవుడు దాన్ని ఉపయోగించి నీ యొక్క ఆత్మను దేవుడు ఏం చేస్తుంటాడండి? హీ విల్ షార్పెన్ యూ అండ్ షార్పెన్ యూ. ఆమెన్. అంటిల్ యూ కీప్ ఓవర్ఫ్లోయింగ్. నీలో నువ్వు పట్టలేనంతగా ఆత్మతో దేవుడు నింపుతాడండి. ఆమెన్. బట్ ఆర్ యూ గివింగ్ హిమ్ యువర్ ఆల్? నీ యొక్క సమస్తమును ఆయనను ఇవ్వగలుగుతున్నావా లేదా అనేది ప్రశ్న అండి. ఆమెన్. ద లార్డ్ ఇస్ మోర్ దాన్ విల్లింగ్. దేవుడు ఎప్పుడు కూడా పక్షపాతి కాదండి. ద లార్డ్ ఇస్ నాట్ సీయింగ్ ఫర్ నేమ్స్, ఫేమ్స్, క్యాస్ట్ అండ్ ఎవ్రీథింగ్. వీఆర్ సో ప్రౌడ్ అబౌట్ దోస్ థింగ్స్, బట్ ఇట్స్ నాట్ అబౌట్ యువర్ కలర్, క్యాస్ట్, క్రీడ్ ఆర్ ఎనీథింగ్. దాన్ని బట్టి దేవుడు ఎప్పుడు కూడా కదలడండి. ద లార్డ్ ఇస్ నాట్ రెస్పెక్టివ్ ఆఫ్ పర్సన్స్.
ఆమేన్. దేవుడు పక్షపాతి కాదు. దేవుడు అప్పగించుకున్న ప్రతి చదువు లేని వారు కూడా ఆయన ఆత్మ ద్వారా నింపబడిన తర్వాత వారికి అక్షరం కూడా చదవలేని వారు దేవుని యొక్క వాక్యము చదవడం మొదలుపెట్టారు. ఐ హర్డ్ సో మెనీ టెస్టిమనీస్ లాగా నేను చాలా సాక్ష్యాలు విన్నాను. దట్ ఈస్ ద పవర్ ఆఫ్ ద హోలీ స్పిరిట్ ఇన్ us. ఆమేన్. దేవుని యొక్క శక్తి అంతగా ఉందండి. మన మాటలతో మనము మన జీవితాన్ని మనం కట్టుకోగలుగుతామా? కట్టుకోలేమండి. బట్ వెన్ యూ స్పీక్ ద స్పిరిట్ ఆఫ్ ద లార్డ్, దేవుని ఆత్మ యొక్క సంచారము నీలో గమనిస్తున్నప్పుడు, నీలో ప్రవాహం అవుతున్నప్పుడు, అది నీ జీవితంలో నువ్వు ఎక్కడ నడిచిన ప్రవాహం అవుతుందండి. హౌ కెన్ యూ బీ ద లైట్ వెన్ దెర్ ఇస్ నో లైట్ ఇన్ యూ? నీలో వెలుగు లేనిది నువ్వు వెలుగుగా ఎలా ఉండగలుగుతావు? ఆమేన్. When your glory is inside of you, how can you show forth the glory? మహిమ నీలో నాలో లేకుండా ఉంది. సిస్టర్, బ్రదర్, మేము ఎంత ప్రేయర్ చేసినా నాలో మార్పు రావట్లేదు అన్నట్లయితే, మనం లాస్ట్ వీక్ కూడా మాట్లాడుకున్నాం, వీ నీడ్ టు వెయిట్ ఆన్ ద లార్డ్. దేవుని యొక్క మాటకు మనం వేచి ఉండడం, శిక్షణ చేసుకోవడం, మన నోటిని కట్టుకోవడం, మన ఆత్మల మీద ఒక భద్రతను కంచగా ఆయన వాక్యముతో వేసుకోవడం, ఇవన్నీ చేయాలండి. నాట్ ఓన్లీ జస్ట్ ప్రేయింగ్ అండ్ సేయింగ్ లార్డ్ యూజ్ మీ. ఆ వాక్యం ఒక నెరవేర్పు ఎప్పుడు జరగాలండి? దేవుని యొక్క మాట మనల్ని సరిచేస్తున్నప్పుడు, ఆత్మతో మనము దేవుడు మనల్ని పైకి లేవనెత్తుతున్నప్పుడు, దట్ ఈస్ వెన్ యు ఆర్ అ యూజబుల్ వెసల్ టు ద లార్డ్. ఆమేన్. మనము ఉపయోగింపబడిన పాత్రగా మనం ఎప్పుడు ఉంటామండి? మన నోటి మాటలు, హృదయ ధ్యానం అన్నిట్లో కూడా దేవుని యొక్క వాక్యముతో, ఆయన మహిమతో మొదటిగా మనము నింపబడాలండి. వాట్ డిడ్ జెర్మయా సెడ్? లార్డ్, యువర్ వర్డ్స్ ఆర్ బర్నింగ్ ఇన్ మై. చెప్దామండి, ఏం చెప్పాడండి యెర్మయా? నీ యొక్క మాటలు నా యొక్క ఎముకలలో ఎప్పుడు మండుతాయండి? దేవా అని 10 సార్లు మనం వల్లేస్తుంటే డు దే వర్క్? నో. దేవుని యొక్క మాట శక్తి ఎప్పుడు అందుకనే మనలో మార్పులు ఎందుకు రావు అంటే, మనం మాటలు మాట్లాడుతుంటాము, ఉన్నట్టుగానే మన జీవితము మార్చుకోకుండా ఉంటాము. కాబట్టి శక్తి లేని వారముగా బ్రతుకుతాము. ఆమేన్. ఇఫ్ యూ నీడ్ ద రియల్ పవర్ ఆఫ్ ద వర్డ్, పవర్ ఆఫ్ ద లార్డ్, దేవుని యొక్క నిజమైన శక్తి మనలో ప్రవాహం అవ్వాలంటే దేవుని యొక్క వాక్యము మనలో పని చేయనివ్వాలి. డు యు ఆల్ అగ్రీ? ఆమేన్. అందుకనే మనల్ని సెల్ఫ్ రెట్రోస్పెక్షన్ చేసుకుని మనల్ని మనం పరీక్షించుకుందాం. నిజముగా దేవుడి వాక్యంలో రాసిన శక్తి నాలో ప్రవాహం అవుతుందా? చాలాసార్లు అవ్వట్లేదు. ఎందుకు? బికాజ్ వీ గివ్ సో మచ్ ఇంపార్టెన్స్ టు అవర్ ఫ్లెష్. మన ఒపీనియన్స్, నేను మాట్లాడేది గొప్ప గురించి మనం ఎక్కువగా ఇష్టపడతామండి. వి ఆల్ ఆర్ లైక్ దట్. మనందరం అంతే అండి, ఒక్కరం కాదు. వీ కెన్ నాట్ పాయింట్ అవుట్ అండ్ సే దే ఆర్ లైక్ దట్. మనందరం అలాంటి వారమే. కాబట్టి వీ నీడ్ ద హోలీ స్పిరిట్ గాడ్. యాకోబు ఎలా ఉన్నాడండి? ఇట్ సేస్ దట్ హీ వాజ్ అ సైలెంట్ పర్సన్. ఇస్సావు ఎలా ఉన్నాడు? గొప్పగా కనిపిస్తున్నాడు, కానీ యారగెంట్గా కనిపిస్తున్నాడు మనం చదివినట్లయితే. కానీ యాకోబు యొక్క హృదయము గుణం ఎలాంటిదండి? సో సైలెంట్గా ఉన్నారు కాబట్టి వాళ్ళు మంచోళ్ళు అనుకోలేము, గట్టిగా మాట్లాడుతున్నారు కాబట్టి వారు చెడ్డోళ్ళని కూడా. మన హ్యూమన్ నేచర్ అలాంటిది, మన శరీరం అలాంటిది. You have to change inside. Whether it's Esau or Jacob, we need a change inside. ఆ మార్పు ఎవరికి కనిపిస్తుందండి? ఇట్స్ బిట్వీన్ యూ అండ్ గాడ్ అలోన్. దేవునికి నీకు మధ్య మాత్రమే అది జరుగుతుందండి. ఆ సంభాషణ, అవన్నీ నువ్వు చేసేదన్నీ కూడా దేవునికి నీకు మాత్రమే అవన్నీ. వీ హ్యావ్ టు టేక్ ద వర్డ్ ఆఫ్ ద లార్డ్ పర్సనల్. వాక్యం చెప్పిన ప్రతిసారి నా కొరకే చెప్పారంటే, ఎస్ ఐఎమ్ టెలింగ్ ఫర్ మై సెల్ఫ్. నా కొరకు చెప్తున్నాను, మీ కొరకు కూడా చెప్తున్నాను. వీ హ్యావ్ టు టేక్ ద వర్డ్ ఆఫ్ ద లార్డ్ పర్సనల్. ఆమెన్. మనము నా కొరకు అన్నట్టుగా మనము దేవుని వాక్యమును తీసుకోవాలండి. ఆమెన్. సో వెన్ యూ సే దెర్ ఇస్ గ్లోరీ ఇన్ సైడ్ ఆఫ్ యూ, ఇది ఎంత మర్మం అండి. ఆ యొక్క నాలో దేవుని యొక్క మహిమ దాగుంది, దానిలో నిరీక్షణ ఉన్నది. ఆ నిరీక్షణ ఈ లోకమునకు నిరీక్షణ కలుగచేస్తుంది. అంటే చాలాసార్లు మనం ఎలా ఉన్నామండి? నిరీక్షణ లేని వారముగా ఉన్నాము. బికాజ్ వి ఫర్గెట్ హూ ఇస్ ఇన్సైడ్ ఆఫ్ అస్. మనలో ఎవరున్నాడు? నిరీక్షణ కలిగించి ఆ దేవుడు దాగి ఉన్నారు. ఆయన నాలో సహాయం చేయగల నిరీక్షణ కలిగిన గొప్ప దేవుడు అని మనం చాలాసార్లు మర్చిపోతాము. నిరీక్షణ లేని వారంగా మనం ఎలా బ్రతుకుతూ ఉంటామండి. ఆమేన్. ఇట్ ఈస్ ద ఎనిమీస్ ప్లాన్ టు మేక్ యూ హోప్లెస్ ఫ్రమ్ అవుట్ సైడ్. నిరీక్షణ లేని పరిస్థితులు ఎలా వస్తాయండి మన ముందు?
అంటే ద ఎనిమీ నోస్ హోప్ ఇస్ ఇన్సైడ్ ఆఫ్ యూ. ఎంతమంది నమ్ముతారండి? అపవాదికి నీలో నిరీక్షణ ఉందని తెలుసు. హీ నోస్ ద వర్డ్ ఆఫ్ గాడ్ బెటర్ దెన్ యూ అండ్ మీ. ఆమెన్. మనలో నిరీక్షణ దాగి ఉన్నది అని అపవాదికి తెలుసు. కాబట్టి నిరీక్షణ లేని పరిస్థితులు ఎక్కడొస్తాయండి? బాహ్యముగా వస్తాయి. మొదటిగా నీ హృదయంలో గనక నువ్వు నిర్ణయముతో, శక్తితో, నిర్ణయముతో నిరీక్షణ నాలో ఉన్నది అని నీవు గ్రహించలేని ఎడల నీ యొక్క హృదయం ఎలా మారబోతుందండి? నిరీక్షణ లేని పరిస్థితులు చూసి నిరీక్షణ లేని వారముగా బ్రతకడం మొదలు పెడతాం. ఆమెన్. నిరీక్షణ లేకుండా పోతుందా అండి? ఉంది నీలో. దెర్ ఇస్ హోప్ ఇన్సైడ్ ఆఫ్ యూ. దేవుని యొక్క ఆత్మ నీలో రగులుచున్నది. ఆయన యొక్క నిరీక్షణ నీలో ఉన్నది. బట్ ఇట్స్ ద ఎనిమీస్ ప్లాన్. హీ కెనాట్ స్టీల్ వాట్ ఈస్ ఇన్సైడ్ ఆఫ్ యూ. నీలో ఉన్నది వాడు దొంగలించలేడు. కాబట్టి వాడు ఏం చేస్తాడండి? బాహ్యముగా తీసుకొస్తాడు. బట్ డోంట్ లెట్ ద ఎనిమీ స్టీల్ వాట్ ఇన్సైడ్ ఆఫ్ యూ, వాట్ ఈస్ ఇన్సైడ్ ఆఫ్ యూ. ఆమెన్. దాన్ని ఆటోమేటిక్గా మనము ఆ నిరీక్షణను బయటికి రానికుండా మనం ఏం చేస్తాము? శరీరంలో మాట్లాడతాము. మాటలు అంటే పరిస్థితులను బట్టి మాటలు మాట్లాడడం మొదలు పెడతాం. ఆమెన్. అండ్ దెన్ వి థింక్, లార్డ్ యూ హ్యావ్ లెఫ్ట్ మీ. దేవా ఎక్కడున్నావు? దేవా నాకు నిరీక్షణ రావట్లే, నాకు శక్తి లేదు, నాకు బలం లేదు, ఏమయ్యావు? నేను ఇంతగా ప్రార్థిస్తున్నా కదా అని మనం అనుకుంటాం. బట్ ఆల్ అలాంగ్ హోప్, వేర్ ఇస్ హోప్? ఇట్స్ బీయింగ్ హిడెన్ అండ్ ఇట్ ఇస్ ఫైటింగ్ ఫర్ యూ. ఆమెన్. కాబట్టి ఐ వాంట్ టు టెల్ యూ సంథింగ్ టుడే. నేను ఈ వాక్యం చదివినప్పుడు చాలా ఐ హ్యావ్ సెడ్ ఇట్ ఇన్ మై ఓన్ హార్ట్ అండ్ ఐఎమ్ ప్రేయింగ్ అబౌట్ దిస్. నేను చాలా ప్రార్థిస్తున్నా. వీ షుడ్ నాట్ అలౌ our flesh to fight against the Lord. Amen. Your flesh will fight the glory inside of you. దేవుని వాక్యంలో ఉన్నదండి. 1 Peter 2:11 మనం చదువుదాం. 1 Peter 2:11. పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 11వ వచనం చూసుకుందాం. ప్రియులారా, మీరు పరదేశులను యాత్రికులునై ఉన్నారు గనుక ఆత్మకు విరోధముగా పోరాడు శరీరాశలను విసర్జించి. అక్కడ ఏమనుందండి? ఆత్మకు విరోధముగా పోరాడు నీ శరీర ఆశలను విసర్జించి. దీన్ని బట్టి మీకు ఏమర్థమవుతుందండి? నీలో నిరీక్షణ లేదని చెప్తుందా అది? లేకపోతే నిరీక్షణ నువ్వు తప్పేస్తున్నావు, దేవుడు వదిలి వెళ్ళిపోతున్నాడు అని ఎక్కడైనా చెప్తుందా? నో, ఇట్స్ సేయింగ్ నీలోని నిరీక్షణను బయటికి రానియకుండా, నీలో ఎటువంటి కార్యసాధకము చేయనీయకుండా నీ శరీరం ఏం చేస్తుందండి? పోరాటము చేస్తుంది. ఆమెన్. ఆ యొక్క నిర్ణయం ఎవరి చేతిలో ఉందండి? ఇట్స్ ఇన్ యువర్ హ్యాండ్స్. నీ శరీరము మాట వింటావా, ఆత్మ యొక్క మాట వింటావా? ఆ పోరాటము రావడానికి కారణం ఎవరండి? మనమే. బికాజ్ వీ గివ్ సో మచ్ ఇంపార్టెన్స్ టు అవర్ ఫ్లెష్. నేను మంచిగా కనిపించాలి, నా మాటలే వినాలి. ఎవరైనా చెప్తే మనం ఒఫెన్స్ తీసుకుంటాం, మనం సరి చేస్తే సరి చేసుకోము, నేను ఇంతే ఉంటాను. ఆల్ దిస్ వాట్ డస్ ఇట్ డూ? ఇట్ విల్ ఫైట్ అగేన్స్ట్ ద వర్డ్ ఆఫ్ గాడ్. దేనికి ఎందుకు మనము జాగ్రత్త పరచుకోవాలి మన హృదయం అని మనం ఎందుకు చెప్తామండి? మీ పాస్టర్కి ఏమైనా అడ్వాంటేజ్ వస్తుందా? నాకు అడ్వాంటేజ్ వస్తుందా? ఇంకొకరికి అడ్వాంటేజ్ వస్తుందా? ఎవరికి రాదండి. నీ ఆత్మ యొక్క నీ శరీరము ఏం చేస్తుందండి? ఆత్మకు విరోధముగా పోరాటము చేస్తుంది. ఎంతమందికి అర్థమవుతుందండి ఆ తీవ్రత? వి షుడ్ అండర్స్టాండ్ ద సీరియస్నెస్ ఆఫ్ ద వర్డ్ ఆఫ్ ద లార్డ్. ఎవరికి మనం ప్రూవ్ చేయాల్సిన అవసరం లేదండి. ఐఎమ్ టెల్లింగ్ అగైన్ అండ్ అగైన్. మీ యొక్క బ్రదర్స్కి కానీ, సిస్టర్, వైఫ్, హస్బెండ్ ఎవరికి చెప్పని అవసరం లే. బట్ వాట్ యూ డూ, నేను ఏ నిర్ణయం ఏకముగా తీసుకుంటున్నామో ఆత్మకు విరోధముగా అది పోరాటము చేసి అటువంటి నిర్ణయాలు తీసుకుంటున్నామా? ఆత్మకు హీ ఈజ్ ద లార్డ్ అని నువ్వు చెప్పగలుగుతున్నావా? ఆమెన్. ఆమెన్. దట్ ఈస్ ద క్వశ్చన్ ఫర్ యూ టుడే. నీకు నాకు ఉన్న ప్రశ్న అదేనండి ఇవాళ. లెట్ us retrospect our hearts. మనము పరీక్షించుకుందాం. when the Lord says don't be like that, ఆ విధముగా ఉండొద్దు అని దేవుడు ఎందుకు అంటున్నారు? ఈ లోకంలో ఉన్న వాళ్ళు ఏం చెప్తారంటే, క్రిస్టియన్స్గా అయితే దేవుడు ఇది చేయొద్దంటాడు, అది చేయొద్దంటాడు, ఈ క్రిస్టియన్స్కి అన్ని రూల్సే ఉంటాయని చాలాసార్లు నేను విన్నాను అనమాట. బట్ వాట్ దే డోంట్ నో ఇస్ ద లార్డ్ గివ్స్ ద పర్ఫెక్ట్ గిఫ్ట్ ఫర్ అస్. దేవుడు ఎలాంటి బహుమానం ఇస్తాడండి?
పరిపూర్ణమైన బహుమానము దయచేస్తాడు. ఆ బహుమానము మనము దక్కించుకోవాలి అంటే శరీరము ఆశలు, శరీరముకు మనం ఇచ్చే ఆ విలువను మనము తగ్గించుకోవడం నేర్చుకుందాం. ఆత్మ విస్తరించే వలె అటువంటి అధికారమునకు ఎవరికి ఇద్దామండి? పరిశుద్ధాత్మ దేవునికి ఇద్దాం. ఆమెన్, ఆమెన్. ప్రియులారా ఏం చెప్తున్నారు? పేతురు ఏం చెప్తున్నారు? ప్రియులారా మీరు పరదేశులను, అక్కడే ఏమని మనల్ని మనం ఎలా బ్రతకాలండి? పరదేశులుగా మనం బ్రతకాలి. దట్ ఈస్ ద ప్రాబ్లం. అదే అండి ప్రాబ్లం. వి లివ్ అ లైఫ్, వి టేక్ దిస్ లైఫ్ సో సీరియస్లీ. మనం ఈ జీవితాన్ని ఎలా తీసుకుంటామండి? శాశ్వతముగా ఎలా బ్రతికేస్తాము అని మన శరీరము కదలకుండా మనము బ్రతుకుతూ ఉంటాం. ఇఫ్ యు లివ్ లైక్ దాట్, సమ్డే యు ఆర్ గోయింగ్ టు లూజ్ దిస్ లైఫ్. ఏదో ఒక దినమున మనం మరణించాల్సిందే కదా. డూ యు అగ్రీ? ఏదో ఒక దినమున మరణించాల్సిందే. బట్ ఇఫ్ యు లివ్ లైఫ్ నౌ లైక్ నేను జీవితకాలం అంతా ఈ లోకంలోనే బ్రతుకుతున్నాను కాబట్టి నా ఇష్టారాజ్యముగా నేను బ్రతుకుతాను అన్నట్టుగా మనం బ్రతికినట్లయితే we cannot allow the work of the Holy Spirit in our life. పరిశుద్ధాత్మ దేవుని యొక్క పనిని మన జీవితంలో పనికిరానిదిగా మనము చేస్తామండి. ఆమేన్. కాబట్టి దేవుడు చెప్తున్నారు, ప్రియులారా, మై బ్రదర్స్ అండ్ సిస్టర్స్, యూ హ్యావ్ టు లివ్ లైక్ సోజార్నర్స్. ఒక పరదేశులుగా మనము ఈ యొక్క జీవితంలో యాత్రను చేయాలి. ఆమేన్. ఆ యొక్క యాత్రలో మన జీవితం ఎలా కట్టుకుందామండి? ఆత్మకు విరోధముగా పోరాడే ఆశలను ఏం చేద్దామండి? అందరం చెప్దాం. ఏం చేద్దామండి? విస్తరించకుండా పక్కన పెడదాము. ఆమేన్. అవి ఎలా ఏమవుతాయండి? విస్తరించకూడదు. అపవాది యొక్క ద ఎనిమీ విల్ నాట్ కమ్ అండ్ స్టాండ్ బిఫోర్ యూ అండ్ సే ఐఎమ్ ది ఎనిమీ. మనకు తెలిసిపోతుంది కదా. దెర్ ఆర్ వేస్ ద ఎనిమీ కెన్ స్లోలీ ఎంటర్. వాడు కూడా తెలివి ఉన్నది కాబట్టి మనం కూడా ఎలా ఉండాలి? మనకి కనిపించదు. మనం ఎలా నిద్రలో పడిపోతామంటే కొద్దిగా అసలు మనం పడిపోతున్నాము అన్న తెలియకుండా కూడా మనము పడిపోతూ వస్తాము. దానికి ప్రాబ్లం ఏంటంటే మనకేం జరగదు, మనం ఇష్టారాజ్యంగా బ్రతుకుతున్నాం, నథింగ్ విల్ హ్యాపెన్, ఎవ్రీథింగ్ ఈజ్ గోయింగ్ ఫైన్, యు ఆర్ బీయింగ్ బ్లెస్డ్, మనకు ఆశీర్వాదం వస్తుంది, డబ్బులు వస్తున్నాయి, ఎవ్రీథింగ్ ఈజ్ ఫైన్. అదొకటే కాదండి, మంచి శరీరంలో శక్తి బలం ఉంది, హెల్త్ బాగుంది, ఎవ్రీథింగ్ ఈజ్ ఫైన్, ఎవ్రీథింగ్ ఈజ్ గోయింగ్ ఆన్. కానీ మనము ఆత్మకు అప్పగించుకుంటున్నామో లేదో అనేది ఎవరు చూడగలుగుతారండి? దేవుడు మాత్రమే చూడగలుగుతారు. ఆమేన్. విత్ ఎవ్రీథింగ్, మన బాహ్యముగా ఏమి జరిగినా మన అంతరంగంలో మహిమను మనం ఎలా కాపాడుకుంటున్నామో, ఆ మహిమ బయటికి రావడానికి మనం ఏమి చేస్తున్నామో అన్నది చాలా ప్రాముఖ్యమండి. ఇట్ స్టార్ట్స్ విత్ యువర్ పర్సనల్ లైఫ్ అట్ యువర్ ఓన్ హౌస్. ఎక్కడ మొదలవుతుందండి? నీవు దేవుడు ఏకముగా ఉన్న నీ యొక్క ఇంటిలో మొదలవుతున్నది. ఆమెన్. ఇట్ స్టార్ట్స్ ఇన్సైడ్ ఆఫ్ యూ. ఆమెన్, ఆమెన్. ద లార్డ్ సెడ్ టు అబ్రహాంకి దేవుడు ఒక గొప్ప వాగ్దానం ఇచ్చాడండి. ఏమని ఇచ్చాడు? అబ్రహాం, నేను నిన్ను ఆశీర్వదిస్తా. ఎలా ఆశీర్వదిస్తా? ఇఫ్ యు సీ ద స్కై, నీ చూసినప్పుడు ఆ నక్షత్రాలు ఎంతగా ఉన్నాయో అసలు నువ్వు కెన్ యూ కౌంట్? వాటిని లెక్కించలేనంతగా నిన్ను ఆశీర్వదిస్తా అంటాడు. బట్ బిఫోర్ దట్ వాట్ డిడ్ ద లార్డ్ సే? Genesis 15:5 చదుదాం. ఆది కాండము 15వ అధ్యాయము 5వ వచనం చూసుకుందాం. మరియు ఆయన వెలుపలికి అతని తీసుకొని వచ్చి, నీవు ఆకాశము వైపు తేరి చూచి నక్షత్రములను లెక్కించుటకు నీ చేతనైతే లెక్కించమని చెప్పి నీ సంతానము అలాగవునని చెప్పాను. దేవుడు మొదటిగా ఏం చేశాడండి? అబ్రహామును, he said that Yahweh brought him outside his tent. ఎక్కడికి తీసుకొచ్చారండి? మన ఇంట్లో కూర్చొని ఆయన ఇంట్లో కూర్చొని ఉన్నప్పుడు దేవుడు వాగ్దానం ఇవ్వలేదు. ఎప్పుడు ఇచ్చారండి వాగ్దానం దేవుడు? అబ్రహాము, when will you see the sky? If you come out of your tent. Amen. ఇంటిలోంచి బయటకు వస్తే ఇప్పుడు మనకి కనిపిస్తుందా అండి?
కనిపించదు. మనం ఎక్కడికి వెళ్తే కనిపిస్తుంది? ఓకే, దేవుడు అబ్రహాముకి ఇవ్వబోయే వాగ్దానముకు దేవుడు ఏం చేశారండి? మొదటిగా హి సెడ్ కమ్ అవుట్ ఆఫ్ యువర్ టెంట్. ఈ యొక్క శరీరం ఏంటండి? ఇట్స్ అ టెంట్ ఫర్ యూ అండ్ మీ. ఈ శరీరం ఏంటండి? గుడారముగా ఉన్నది. ఆమేన్. ఈ శరీరము నుండి మనము బయటికి వచ్చి మాత్రమే దేవుని వాగ్దానము చూడగలుగుతామండి. ఇఫ్ యు ఆర్ గోయింగ్ టు స్టే ఇన్సైడ్ ఆఫ్ యువర్ ఫ్లెష్, నీ శరీరము, నా ఆశలు, నా మాట అంటూ నువ్వు పోతున్నావు అనుకోండి, హూ ఇస్ ద లూజర్? యు అండ్ మీ. మనము వాగ్దానమును చూడలేమండి. అందుకే చాలాసార్లు మనకు అర్థం కాదు. దేవుడు ఏం మాట్లాడుతున్నారో, దేవుడు ఏం చెప్తున్నారో అర్థం కావట్లేదు, వాక్యం అర్థం కావట్లేదు, దేవుడు మాట్లాడట్లేదు. ఎందుకంటే వి లవ్ అవర్ ఫ్లెష్ సో మచ్. మన శరీరం మనం ఎంతగా ఇష్టం అంటే మనము దాన్ని ప్రేమించుకుంటూ, అది మనకి ఏం చెప్తుందో శరీరం దాన్ని ఇష్టం పెట్టుకుంటూ మనము ముందుకు సాగిపోతూ ఉంటాం. కానీ మన శరీరమును, మనం దేవుని వాగ్దానమును మనం చూడాలి అంటే, మనము కల్లారా చూడాలి అంటే అక్కడ ఏమని రాస్తుంది? గేజ్ ఇన్ టు ద స్కై. అబ్రహాముకు చూసి వెళ్ళిపో అని చెప్పలేదు. దేర్ ఇస్ అ వర్డ్ రిటన్ దర్. హి సెడ్ గేజ్. నువ్వు తీక్షణముగా చూడాలి. ఎంతమందికి అర్థమైందండి? ఇవాళ వాక్యం చదివి క్లోజ్ చేసి మళ్ళీ రేపు పొద్దున మళ్ళీ ఇంకొక నెక్స్ట్ డే ఏముంది డైలీ వర్డ్లో చదివి పెట్టేయడం కాదండి. You need to gaze into the word of the Lord. Amen. దేవుని మాటను మనం ఎలా చూడాలండి? తీక్షణముగా ఆగి, ఎందుకు దేవుడి మాట మాట్లాడారు? The Lord said to Abraham, you gaze every day. నీ యొక్క శరీరంను, నీ యొక్క వెలుపలి నుండి బయటికి వచ్చి, ప్రతిరోజు లోపల నుండి బయటికి వచ్చి ప్రతి దినము నీ వాగ్దానమును నువ్వు చూడు అని దేవుడు చెప్పారు. ఆమేన్. నీ శరీరంలో నువ్వు ఇష్టపెట్టుకుంటూ శరీరము చెప్పిన భావోద్రేకాలతో నువ్వు నడుస్తున్నట్లయితే వాగ్దానం యొక్క శక్తిని ఎప్పుడు కూడా చూడలేమండి. యూ కెన్ నెవర్ సీ ద పవర్ ఆఫ్ గాడ్స్ వర్డ్ సేయింగ్ ఐ లవ్ మై ఫ్లెష్. నా శరీరం ఏం చెప్తే నేను చేస్తా, నాకు ఇష్టం వచ్చినట్టు నేను చేస్తా అని మనము ఇష్టారాజ్యంగా ఉన్నట్లయితే వాగ్దానం యొక్క శక్తి మనము చూడలేమండి. ఆమేన్. దట్ ఈస్ వై చాలామంది హౌ రాంగ్ డాక్టరీన్స్ హ్యావ్ కమ్. తప్పు బోధలు ఎలా వచ్చాయండి? శరీరమును వదిలి బయటికి రాలేకనే, ఆ కష్టము చేయలేకనే లేవు అంటే అయిపోతాయి కదా, దానికోసం కష్టపడాల్సిన అవసరం లేదు కదా. ఆమేన్. ద లార్డ్ సెడ్ ఫాస్ట్ అండ్ ప్రే. ఇవన్నీ చేయనవసరం లేదు కదా. ఒక్కసారి డిస్మిస్ చేస్తే అద్భుతాలు లేవు, యూనో అపోస్తులతోనే ఆగిపోయినాయి అంటే దానికోసం కష్టపడాల్సిన అవసరం లేదు కదా. ఆమేన్. వీ హ్యావ్ బికమ్ సో లేజీ Christians that we have brought wrong doctrines because we don't want to stand with the Lord. దేవునితో నుంచోలేము కాబట్టి మనము దేవుని యొక్క మాటను చాలాసార్లు నిరర్ధకముగా, ఎటువంటి శక్తి లేనిదిగా మనము చేసేటట్టుగా మన జీవితాన్ని చేస్తున్నాం. మన ఫ్రైడే చెప్పింది కదా, మన దైవజనులు చెప్పారు కదా, బికాస్ ఆఫ్ వాట్ వీ డూ విత్ అవర్ ఫ్లెష్, మన శరీరముతో చేసే పనుల వలన దేవుని యొక్క శక్తి మనలో పనికి రాని దానిలాగా మనం చేస్తాం చాలాసార్లు. ఆమేన్. అండ్ దెన్ వీ క్వశ్చన్ గాడ్, లార్డ్ వీ హ్యావ్ బీన్ ప్రేయింగ్ సో మచ్. నేను చాలా ప్రార్థిస్తున్నా, నువ్వేంటి నాకు ఆన్సర్ చేయట్లేదు? బట్ ది ఆన్సర్ ఇస్ హియర్ మై ఫ్రెండ్స్. ఆమేన్. బ్రదర్స్ అండ్ సిస్టర్స్, ది ఆన్సర్ ఇస్ హియర్. యూ నీడ్ టు కమ్ అవుట్ ఆఫ్ యువర్ ఫ్లెష్. నీ శరీరము నుండి నువ్వు బయటికి రావాలి. నీ శరీర ఆశలను నువ్వు విస్తరించనీయకుండా జాగ్రత్త పరచుకోవాలి. నీవు నేను యాత్రికుల వలెనే దేవుని యొక్క రాజ్యమును, ఆత్మ విస్తరణకు మనము అప్పగించుకోవాలి. ఆమేన్. ఆమేన్. We need to gaze the word of the Lord. ఆమేన్. నిజముగా మన జీవితంలో ప్రతి దినమున దేవుని కొరకు మనం ఎంత సమయంను వెచ్చిస్తున్నాం మనం జాగ్రత్త పడదామండి. దిస్ ఆల్ విల్ కమ్ డౌన్ వెన్ యూ ఫేస్ ది ఎనిమీ. నీ యొక్క శక్తి, నీ యొక్క బలం ఎక్కడ కనిపిస్తుంది? మనం ఎప్పుడు కుప్పకూలుతామంటే మన జీవితంలో, మన జరిగే పరిస్థితులలో మనము బండ మీద కట్టుకున్న అటువంటి వారి వలె, దేవుని మీద, వాక్యం మీద బండ మీద కట్టుకున్న వారు మాత్రమే గాలులు వీచిన ఏమొచ్చినా సరే వాళ్ళు ఏమవుతారండి? దట్ ఈస్ ఎగ్జాక్ట్లీ వై వీ వర్ ఏబుల్ టు స్టాండ్ ఇన్ అవర్ స్టార్మ్స్. ఆమేన్. మా యొక్క జీవితము మీకు సాక్ష్యముగానే ఉన్నది. మన యొక్క జీవితం అనేది కదిలింపబడుతున్న మన యొక్క భావోద్రేకాలతో మనల్ని మనం కట్టుకుంటూ పోయామనుకోండి,
నష్టం ఎవరికి కాదండి. వీళ్ళు చెప్తా నేను ఇట్లనే ఉంటాను అన్నారు అనుకోండి, వీళ్ళని దులిపేశాను, ఏం చేశాను, ఏమైనా చేసినా ద ప్రాబ్లం విల్ బీ ఫర్ అస్. ఎవరికి జరుగుతుందండి నష్టము? మనకి జరుగుతున్నది. మనం మాట్లాడే మాటలు, మనము రిలీజ్ చేసే పదాలు ఎవరికి నష్టము కలిగినా కలగకపోయినా మీ ఆత్మను అది నాశనము చేయకుండా జాగ్రత్త పరచుకోండి. లెట్ ఇట్ నాట్ డిస్ట్రాయ్ యువర్ ఫౌండేషన్. అవతల వాళ్ళకి నేను దులిపేశాను. ఐ హ్యావ్ హర్డ్ దిస్ మెనీ టైమ్స్. అంటే పాస్టర్ పిల్లలు కదా, సో ఇవన్నీ మేము చూసామన్నమాట. పాస్టర్ గారిని దులిపేశాము, అనేసాము, గదిమేసాము అంటారు. యాక్చువల్లీ మా డాడీ మమ్మీకి ఏం జరగలేదు. దే వర్ ఆల్ ఫైన్, దే వర్ గుడ్, వారు బాగానే ఉన్నారు. బట్ ద ప్రాబ్లమ్ ఇస్ వాట్ ఐ అబ్జర్వ్ ఇస్ ఆఫ్టర్ దాట్ దేర్ విల్ బి రెస్ట్లెస్నెస్ బికాస్ ఆఫ్ ద ఎనిమీస్ వర్క్. ఆమెన్. నీవు నేను ఆత్మతో ప్రేరేపింపబడిన మాటలు మాట్లాడలేని ఎడల అవతల వాళ్ళకి నష్టం కలుగుతుందో లేదో తెలియదండి. కానీ నీకు నాకు మాత్రం, మాట్లాడిన వారి జీవితంలో మాత్రం ఏమవుతుందండి? యూ విల్ బీ షేకెన్ బికాజ్ యువర్ ఫౌండేషన్స్ ఆర్ సో షేకబుల్. కదిలింపబడే అవ్వంగానే మనము అంతగా, దట్ ఈస్ వై వీ హ్యావ్ టు బిల్డ్ అవర్ లైఫ్ ఆన్ ద స్పిరిట్ ఆఫ్ ద లార్డ్. ఆమెన్. మనము మాట్లాడే మాటలు కానీ, మన హృదయ ధ్యానము కానీ, మన నిర్ణయాలు కానీ ఆత్మకు అనుసారంగా ఉండుట ఎందుకు మంచిదండి? నీకు నాకు మంచిది, నీ ఆత్మకు మంచిది, నీ శరీరముకు మంచిది. బికాస్ ఇట్ బ్రింగ్స్ హీలింగ్. ఆమెన్. ఏం కలుగు చేస్తుందండి? దేవుని మాట మనకి స్వస్థత కలుగ చేస్తుంది. ఆమెన్. ఇట్ ఈస్ అ లైఫ్ స్టైల్, జీవిత విధానం అండి. ఎవరి కొరకు మనం చేయాల్సిన అవసరం లేదు. లెట్ us రిమెంబర్ దిస్. వెన్ ఎవరికి హాని చేసినా చేయకపోయినా యు ఆర్ కాజింగ్ ట్రబుల్ టు యువర్ సెల్ఫ్. మన హృదయంను మనం జాగ్రత్త పరుచుకుందామండి. రియలీ ఐ వాంట్ యు ఆల్ టు డిసిప్లిన్. మన శిక్షణ చేసుకుందాం. మన నిర్ణయాలు ఎలా ఉన్నాయి? ఆత్మతో అనుసారముగా ఉన్నదా? వీళ్ళు చెప్పారు కాబట్టి నేను చేయను అన్నట్టుగా ఉందా? ఆత్మ అనుసారముగా ఉన్నదా? వెన్ మేరీ కేమ్ దేర్, మరి ఆ దినమున వచ్చినప్పుడు క్రీస్తు పాదాలను ఆమె కడుగుతున్నప్పుడు అక్కడ శిష్యులందరూ ఏం చేస్తున్నారు? వచ్చిందిరా బాబు అనుకుంటున్నారు. ఓకే, ఎందుకు వచ్చింది? ఎందుకు ఆమె చేస్తుంది? ఆ సైమన్ కూడా, ఆ యొక్క ఇంటి అతను కూడా అంటాడు, జరిపేయండి ఆమెని అన్నట్టుగా మాట్లాడతారు. బట్ ద లార్డ్ సెస్ సంథింగ్. మీరు ఎవ్వరూ ఆలోచించలేని ఒక కార్యమును ఆమె హృదయము, బికాస్ షీ లవ్స్ మీ, షీ థాట్ ఆఫ్ ఇట్. నేను ఈమె యొక్క సాక్ష్యము తప్పకుండా నేను గుర్తుపెట్టుకుంటాను దేవుడు చెప్తారండి. ఆమెన్. ఆమెన్. ఎంతటి ధన్యత అండి. సమ్టైమ్స్ వి జస్ట్ సే లార్డ్ నో వన్ ఈస్ అబ్జర్వింగ్ అస్. ఎవరు గమనించట్లేదు, లేకపోతే గమనిస్తున్నారు కాబట్టి నేను ఎందుకు చేయాలి? బట్ వాట్ యు డూ ఫర్ ద లార్డ్, దేవుని కొరకు నీవు నేను చేయాలనుకున్న పని మనము ఆశతో ప్రేమతో చేద్దామండి. ఆమెన్. బికాస్ ఇట్ విల్ ఏమవుతుందండి? మనం చేసే మాటలు ఆయన హృదయమును కదిలిస్తాయి. ఏమవుతాయండి? యు ఎన్లైటన్ యువర్ ఫాదర్స్ హార్ట్. ఆమెన్. సచ్ అ ప్రివిలేజ్. యువర్ ఫాదర్ విల్ బి సో హ్యాపీ ఫర్ యూ. నీ యొక్క తండ్రి యొక్క హృదయం నువ్వు అంటే యూ విల్ ఎన్లైటన్ హిమ్, యూ విల్ కాజ్ అ గ్లాడ్నెస్ ఇన్ హిస్ హార్ట్. కాబట్టి మనం ఆయన కొరకు వద్దామండి. 10 o'clockకి రమ్మంటే we are not showing up, but what we are doing is when we come we enlighten his heart. Amen. మా కొరకు కాదండి. when you do, the Lord will note it down. ఆ దినమున మొర్దెకై గురించి హామాన్ ఏం చేస్తున్నాడండి? he was writing to kill that man. కానీ అదే రాత్రి రాజుకి ఏం జరుగుతుందండి? నిద్ర పట్టట్లేదు. నిద్ర పట్టనప్పుడు ఆయన ఏం చేశారు? నేను ఎవరికో ఏదో చేయలేదు, ఐ నీడ్ టు డూ ఇట్. రీడ్ నాకు వినిపింపచేయండి అని ఆయన వింటున్నాడు. అప్పుడు మొర్దెకై గురించి, ఆయన చేసిన కార్యం గురించి చదివి ఉన్నారు. రిమెంబర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్, వాట్ యు డూ ఫర్ ద లార్డ్ విల్ బి రిమైండెడ్ ఇన్ హిస్ ఇయర్స్ ఎవ్రీ డే. నీవు దేవుని కొరకు చేసిన మాట ఇట్ విల్ కీప్ రింగింగ్. ఈ దినమున వీరు నీ కొరకు ఇది చేశారు,
Jesus, this person has done this. The angels will keep reading before his eyes and telling him, this is what they have done. You have to reward them. వారిని నువ్వు ఆశీర్వదించాలి. You have not done it. You have to do it. ఆయన వింటూ ఉంటారండి. ఆమేన్. ఎంతటి ధన్యత అండి. ఆయన కొరకు చేసిన ప్రతి కార్యం ఆయన వింటూ ఉంటాడు. He will keep watching. You will enlighten him. ఆయన హృదయంను మనం ఏం చేస్తామండి? ఆనందింప చేయడానికి ఇష్టపడదాం. When we are asked to come into God's presence, వీళ్ళు చెప్పారు కాబట్టి నేను చేయను అన్నట్టుగా కాదండి. When you are saying yes, let us come into God's presence, ఆయనని ఇష్టపెడదాం. ఆయన హృదయంను ఆనందింప చేద్దాం. ఆయన హృదయం నా వలన కష్టము కలగకూడదు అన్న ఆశతో మనం ఉందామండి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. డస్ దట్ మేక్ సెన్స్ టు యూ ఆల్? అర్థమవుతుందా అండి? మనము దేవుని కొరకు నిలబడే ప్రతి, వెన్ యూ టేక్ సమ్ డెసిషన్ ఫర్ ద లార్డ్, ఇట్ ఈస్ రిటన్ అబౌట్ యూ. దేవుడు రాసుకుంటాడండి. హీ విల్ మెమరైజ్ ఇట్ ఎవ్రీ డే. ఆయన గుర్తు చేసుకుంటారు, వీరు నా కొరకు చేసిన ప్రతి కార్యము, ఐ హ్యావ్ టు రివార్డ్ దెమ్ బ్యాక్. ఆమెన్. లెట్ us బీ లైక్ దట్. మనం అట్టి విధంగా ఉందామండి. మనము ఆయన పాదములను మనము కడగటానికి మన కన్నీటితో, మన శిక్షణతో, మనల్ని మనం తగ్గించుకోవడంలో మనము ఆయన పాదాల దగ్గర మొదలు పెడదాం. యూ కెన్ నాట్ స్టూప్ డౌన్ అట్ యువర్ ఎనిమీ ఇఫ్ యూ డోంట్ డూ ఇట్ బిఫోర్ హెమ్. ఆమెన్. ఆయన ముందు నిన్ను నువ్వు శిక్షణ చేసుకొని, నిన్ను నువ్వు తగ్గించుకొని ఎడలా నీ యొక్క శత్రువునకు నువ్వు చేయగలుగుతావా? చెయ్యలేవు. ఎందుకంటే నీ శరీరం అంటే నువ్వు గొప్పవాడివి, యూ డోంట్ హ్యావ్ టు డూ ఇట్ సమర్థిస్తుంటుంది. నువ్వు చేయనవసరంలే. యు ఆర్ రైట్, వై షుడ్ యూ డూ? నువ్వు కరెక్టే కదా, నువ్వేం తప్పు చేశావు అని నీ శరీరం చెప్తుంటుంది. బట్ ద లార్డ్ సెస్, ఈవెన్ ఇఫ్ యు ఆర్ రైట్, యూ హ్యావ్ టు స్టూప్ డౌన్. తగ్గించుకోవడం అనేది క్రీస్తు యొక్క గుణము. అది ఎప్పుడు వస్తుందండి? ఇట్ స్టార్ట్స్ విత్ హౌ యు దేవుని ముందు ఆయన పాదాల ఎదుట మనము ఎవ్వరు చూడనప్పుడు, మనము ఆయన ఉన్నప్పుడు, ఆర్ వి ఏబుల్ టు వాష్ హిస్ ఫీట్ విత్ our eyes? మన కన్నీటితో ఆయన పాదములు మనము కడగగలుగుతున్నామా? ఇట్ స్టార్ట్స్ ఫ్రమ్ దేర్. అక్కడ నుండి మొదలవుతుందండి. యూ కెన్ నాట్ జస్ట్ సే, ఒక దినమున నేను సేవ చేస్తాను, అలా రాదండి. యూ హ్యావ్ టు స్టార్ట్ అట్ హిస్ ఫీట్ ఇన్ ద చర్చ్, ఇన్ యువర్ హౌస్. ఆమెన్. సో ద లార్డ్ సెడ్, అబ్రహాం, కమ్ అవుట్ ఆఫ్ యువర్ టెంట్. నీ యొక్క వెలుపలికి అతని తీసుకొని వచ్చి నీవు ఆకాశము ఎదుట చూడు అని దేవుడు చెప్పారు. తేరి చూడమన్నాడు. ఓకే, అక్కడ ఒకసారి చదవండి. ఎలా చూడమన్నారు దేవుడు? తేరి చూడమన్నారు. దేన్ని చూడమన్నారు? నక్షత్రములను చూడు. నీవు దాన్ని లెక్కించగలుగుతావా? ఆమెన్. ఇఫ్ యు కీప్ లవింగ్ యువర్ ఫ్లెష్, యు మిస్ ద గ్రేట్నెస్ ఆఫ్ గాడ్స్ వర్క్. దేవుని యొక్క మహిమను మనము చూడలేమండి. మరలా నేను చెప్పాలని ఆశపడుతున్నా, యూ అండ్ ఐ హ్యావ్ ద ప్రివిలేజ్ ఆఫ్ క్యారింగ్ హిస్ గ్లోరీ. నీకు నాకు ఏమి ఇవ్వబడిందండి? ఏ ప్రత్యక్షత ఇవ్వబడింది? ఆయన మహిమను మనలో మోసుకెళ్ళి చూపించగలే అటువంటి గొప్ప ఆధిక్యత దేవుడు మనకిచ్చారు. బట్ ఫర్ దాట్ యు నీడ్ టు ట్రైన్ యువర్ బాడీ. దేన్ని మనం ట్రైన్ దేన్ని శిక్షించుకోవాలండి? శరీరంలో శిక్షణ చేసుకోవాలి. ఆమెన్. సో బికాస్ అబ్రహాం లివ్డ్ లైక్ దట్, రోమన్స్ 4:18 ఒకసారి చదువుదాం. అందుకు ఆయన నిరీక్షణ లేని సమయమున ఎలా జీవించగలిగాడండి? నిరీక్షణతో జీవించగలిగాడు. బికాస్ హీ న్యూ హోప్ వాజ్ ఇన్ ద ప్రామిస్ ఆఫ్ ద లార్డ్. ఆమెన్. ఆయన పరిస్థితులలో నిరీక్షణ కోసం వెతుక్కోలేదు. ఆయన నిరీక్షణ ఆయనలో ఉంది, దేవుని వాగ్దానములో ఉన్నదని ఆయన వెతుక్కున్నాడు. ఆమెన్. మన నిరీక్షణ ఈ దినమున, పరిస్థితులు మారాయా అప్పుడే నిరీక్షణ కలుగుతుంది, మనుషులు మారారా అప్పుడే నిరీక్షణ కలుగుతుంది కాదండి. యూ హ్యావ్ టు ఫైండ్ యువర్ హోప్ ఇన్ ద వర్డ్ ఆఫ్ ద లార్డ్. ఎక్కడ చూడాలండి? ఆయన మాటలో వెతుక్కుందామండి. ఆమెన్. రోమన్స్ 4:18 చదుదాం. రోమీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 18వ వచనం చూసుకుందాం. నీ సంతానము ఇలాగ ఉండునని చెప్పిన దానిని బట్టి తాను అనేక జనములకు తండ్రి అగునట్లు నిరీక్షణకు ఆధారము లేనప్పుడు అతడు నిరీక్షణ కలిగి నమ్మెను. ఆమేన్. హల్లెలూయా. 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 Such a wonderful word of the Lord.
ఆయన ఎందుకండి నిరీక్షణ లేని అటువంటి పరిస్థితుల్లో ఆయన నిరీక్షణను ఎందుకు చూపించగలిగాడు అంటే ఆయన నిరీక్షణ దేనిలో వెతుకున్నాడండి? వాగ్దానం ఇచ్చువాడు నమ్మదగిన వాడుగా ఎంచాడు కాబట్టి ఆయన యొక్క సన్నిధానంలో చెప్పిన వాడు అబద్ధం ఆడేవాడు కాదు అని ఆయనలోని నిరీక్షణ వెతుకున్నాడు కాబట్టి పరిస్థితులలో ఆయన నిరీక్షణను మాట్లాడగలిగాడు. హీ డిడ్ నాట్ సర్చ్ ఫర్ హోప్ ఇన్ ద సర్కమ్స్టాన్సెస్. మనుషులలో, పరిస్థితులలో, మాటలలో, మనకు జరిగే పరిస్థితులలో ఆయన వెతుక్కోలే నిరీక్షణని. వాగ్దానం ఇచ్చువాడు నమ్మదగిన వాడు. సో నా నిరీక్షణ ఎవరి నుండి వస్తుందండి? ఆయనలోంచి నిరీక్షణను పట్టుకొని పరిస్థితిని మారు అని నిరీక్షణను పలికాడు. ఆమెన్. నీవు నేను ఎందుకు పిలువబడ్డామండి? నిరీక్షణ పరిస్థితుల్లోకి మనము పలకాలి. దానిలోంచి వెతుక్కుంటూ నువ్వు బ్రతుకుతే బ్రతుకంతా గడిచిపోతుందండి. బట్ నిరీక్షణ నీకు నాకు కలగదు. వీ నీడ్ టు ఫైండ్ అవర్ హోప్ ఇన్ ద లార్డ్. ఆమెన్. వాగ్దానము నుండి నిరీక్షణను తీసుకొని మన పరిస్థితుల్లోకి నిరీక్షణను మాట్లాడదామండి. ఆమెన్. హల్లెలూయా. మనం నేర్చుకుందామండి. లెట్ అవర్ లైఫ్స్ బి చేంజ్డ్ బై ద వర్డ్ ఆఫ్ గాడ్ అండ్ యూ త్రూ ద వర్డ్ ఆఫ్ ద లార్డ్ యూ స్పీక్ టు యువర్ సర్కమ్స్టాన్సెస్. మేక్ ద వర్డ్ ఫ్లెష్. ఒకసారి మరలా చెప్తానండి తెలుగులో. మేక్ ద వర్డ్ ఆఫ్ ద లార్డ్ ఫ్లెష్. ఆది అందు చెప్పండి అందరు. ఆది అందు మీరు చెప్పండి, నాకు తెలుగు. ఆది అందు వాక్యం ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యమే దేవుడై ఉండెను. వాక్యము శరీరధారి అయి, వాక్యమును శరీరధారిగా ప్రవాహము చేయుట ఎవరి చేతిలో ఉందండి? వెన్ యూ స్పీక్ ద వర్డ్ ఆఫ్ ద లార్డ్, ద వర్డ్ విల్ బికమ్ ఫ్లెష్ అండ్ ఇట్ విల్ కాజ్ ద పవర్ దట్ యు నీడ్. ఒకవేళ ఆ యొక్క దినమున నీకు స్వస్థత కావాలి అంటే ద లార్డ్ సెడ్ బై యువర్ స్ట్రైప్స్ ఐ యామ్ హీల్డ్. నువ్వు నోటి మాటలతో నువ్వు మాట్లాడినప్పుడు యు ఆర్ మేకింగ్ ద వర్డ్ బికమ్ ఫ్లెష్. మాటను మనం ఏం చేస్తున్నామండి? శరీరధారిగా మనము అవ్వటకు ఆయనకు ఒక అవకాశమును దయచేస్తున్నాం. ఆమెన్. ఆమెన్. దట్ ఈస్ హౌ యు షేర్ హిస్ గ్లోరీ. ఆమెన్. అట్టి విధముగా ఆయన మహిమను మనము ప్రచారము చేయొచ్చు. మన పరిస్థితుల్లో ప్రచారము చేద్దాం. మన బిడ్డలకు బాగాలేదనుకోండి, లేకపోతే మన శరీరంలో బాగాలేదనుకోండి, లెట్ us లెర్న్ టు సే నా యొక్క నిరీక్షణ దేవుని వాగ్దానం నుండి వచ్చింది. ఆ నిరీక్షణతో ఎస్ ద వర్డ్ ఆఫ్ ద లార్డ్ షుడ్ వర్క్. ఆయన మాట మనకు కార్యము చేయకుండా వెనకొస్తుందని చెప్తుందండి. రాదు. ఆ వాగ్దానము నెరవేర్చే వరకు ఆయన నిద్రపోడు, ఆయన కునుకడు, ఆయన నిద్రపోడు. తప్పకుండా వాగ్దానము నెరవేర్పు జరిగి తీరాల్సిందే. ఆమెన్. జరగనీయకుండా ఎవరు ఆపుతున్నాము? యువర్ వర్డ్స్, యువర్ లైఫ్, యువర్ సిచ్యువేషన్స్. ఆమెన్. దేవుడిని ఆపగలిగేవాడు. ఇఫ్ యు రీడ్ దిస్ చాప్టర్, అక్కడ రాసుంది, ఈజ్ దేర్ ఎనీ వన్ దట్ కెన్ స్నాచ్ ద వర్డ్ ఆఫ్ ద. నేను ఎవరికి అయినా బహుమానం ఇవ్వాలని అనుకున్నట్లయితే నా చేతి నుండి ఎవరైనా లాక్కోగలుగుతారా అని దేవుడు అడుగుతారు. దేవుడి చేతి నుంచి ఎవరైనా లాక్కోగలుగుతారండి? కానీ ఆ యొక్క వాగ్దానము ఎటువంటి శక్తి లేకుండా చేయగలిగేది ఎవరండి? మనమే. మన మాటలతో, మన జీవిత విధానముతో, మన నిర్ణయాలతో చాలాసార్లు దేవుడు ఇవ్వాలనుకున్నవి కూడా మనము ఇవ్వనీయకుండా దేవుడిని ఆపివేస్తూ ఉంటాం. వై? బికాజ్ వీ లవ్ అవర్ ఫ్లెష్ సో మచ్. వీ హ్యావ్ టు స్టాప్ డూయింగ్ దట్. అది డిసిప్లిన్ చేసుకోవాలండి. మనం శిక్షణ చేసుకోవాలి. మన శరీరము మనల్ని నడపకూడదు. మనము దేవుని వాగ్దానముతో మన శరీరమును నడిపించగలగాలి. ఆమెన్. సో అబ్రహాం, వాట్ డిడ్ హీ డూ? హీ సెడ్ ఐ విల్ హోప్ బికాస్ ద హోప్ ఈస్ ఇన్సైడ్ ఆఫ్ మీ. నిరీక్షణ నాలో ఉంది కాబట్టి నేను మాట్లాడినప్పుడు మరణించిన నా శరీరము పునరుద్ధానము అవ్వాల్సినదే. ఆమెన్. బికాస్ హోప్ ఈజ్ ఇన్ మీ, హోప్
ఇస్ జీసస్. ఆమేన్. యేసు నా నిరీక్షణగా ఉన్నాడు. ఆ నిరీక్షణ వాగ్దానమును నాకు ఇచ్చారు. ఆ వాగ్దానము నా మరణించిన నా శరీరము పునరుద్ధానము అవ్వాల్సినదే. ఆమేన్. సో Paul said, that is why be careful what you entertain in your heart. నీ హృదయములో ఏ మాటలు, ఏ యొక్క హృదయ ధ్యానము తలుస్తున్నామో జాగ్రత్త పరచుకోండి. ఇట్ ఈస్ వెరీ వెరీ క్లియర్ ఇన్ Ephesians 4:17 and 18. చదువుదాం. Ephesians 4:17 and 18. ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 17-18 వచనాలు చూసుకుందాం. కాబట్టి అన్యజనులు నడుచుకున్నట్లు మీరిక మీదట నడుచుకునవలదని ప్రభువునందు సాక్ష్యమిచ్చుచున్నాను. వారైతే అంధకారమైన మనస్సు గలవారై తమ హృదయ కాఠిన్యము వలన తమలోనున్న అజ్ఞానము చేత దేవుని వలన కలుగు జీవములో నుండి వేరుపరచబడిన వారై తమ మనస్సునకు కలిగిన వ్యర్థత అనుసరించి నడుచుకొనుచున్నారు. తమ మనస్సులకు కలిగిన వ్యర్థమైన ఆలోచనకు ఎక్కువగా వారు దానికి అవకాశం దయచేస్తారు. వై ఆర్ దే కట్ ఆఫ్ ఫ్రమ్ ద పవర్ ఆఫ్ గాడ్? దేవుని శక్తి నుండి. నోట్ దిస్, పాల్ వాజ్ రైటింగ్ టు ద చర్చ్. ఎవరికి రాస్తున్నాడండి? ఎఫిషియన్ సంఘముకు రాస్తున్నాడు. బికాస్ దే వర్ ఎంటర్టైనింగ్ సమ్ వన్ దట్ వాజ్ నాట్ ఆఫ్ గాడ్. దేవుని ఆత్మను వారి జీవితంలో ఎటువంటి విధముగా పనికి రానిదిగా, అంటే పనికొచ్చే విధంగా వాళ్ళు అవకాశం దయచేయట్లేదు. సో హీస్ టెలింగ్ దెమ్, డోంట్ లివ్ లైక్ అన్యుల వలె జీవించకూడదు. వారు ఏం చేస్తారు? వారి జీవిత విధానం గురించి రాశారు. ఫస్ట్ హీ సెడ్ దే వాక్ ఇన్ దేర్ ఎంప్టీ డిల్యూషన్స్. వారి హృదయంలో ఏ ధ్యానం వస్తే ఆ ధ్యానంతో వారు కదులుతూ వెళ్ళిపోతారు, నడుచుకుంటూ వెళ్ళిపోతారు. వారి వ్యర్థ ఆలోచనను అనుసరిస్తూ ఏం చేస్తున్నారు అండి? అనుసరిస్తున్నారు. దే లైక్ దేర్ ఒపీనియన్స్, దే లవ్ దేర్ ఒపీనియన్స్. నాకని తెలుసు. నా ఆత్మకు, క్రిస్టియన్స్కి ఒక మంచి కళ ఉందండి. ఏంటంటే శరీరంలో మనము గ్రహిస్తాము, ఆత్మలో నాకు ఎందుకో గ్రహింపు ఉంది అని చెప్తాం. బట్ వీ డోంట్ స్టాప్ అండ్ థింక్, ఇజ్ ఇట్ నిజముగా అది దేవుని ఆత్మ ద్వారా నడిపింపబడుతున్నామా లేదా నా వ్యర్థ ఆలోచనను అనుసరించి నడుస్తున్నానా? ఆమేన్. మన మనస్సు చెప్తుందా, దేవుని వాక్యం చెప్తుందా? మనం ఎప్పుడు దాన్ని వ్యత్యాసం చేయగలుగుతామండి? దేవుని వాక్యం చదివినప్పుడు మాత్రమే. ఆమేన్. దేవుని ఆత్మకు మనం ఎంతగా శిక్షణ చేసుకుంటామో అప్పుడు మనకి తెలుస్తూ ఉంటుంది. ఈజ్ ఇట్ ఇన్స్పైర్డ్ బై ద హోలీ స్పిరిట్? పరిశుద్ధాత్మ దేవుని వలన గ్రహింపుతో నేను నడుస్తున్నానా? నా యొక్క వ్యర్థ ఆలోచనను అనుసరించి నడుస్తున్నానా? ఆమేన్. సో పాల్ ఇస్ సేయింగ్, డోంట్ వాక్ లైక్ దెమ్. వారు ఎందుకు అలా దేవుని యొక్క శక్తి నుండి, ప్రభావం నుండి వేరుపరిచినట్టు వారు ఎందుకు? దేర్ హార్ట్స్ ఆర్ కరప్టెడ్ అండ్ క్లౌడెడ్. వారి జీవితం ఎలా ఉన్నాయండి? మొద్దుబారిన వాటిగా వారి హృదయం తయారైంది. దే ఆర్ ఇన్సెన్సిటివ్ టు ద స్పిరిట్ ఆఫ్ ద లార్డ్. దేవుని ఆత్మకు ఎటువంటి సున్నితముగా లేకుండా వారి జీవితమును గడుపుతున్నారండి. దే ఆర్ ఓకే విత్ దట్. వారు మంచిగానే ఉన్నారు. వారికి ఏమైనా చెడు జరుగుతుందని రాసింది అక్కడ? నో. బట్ దే ఆర్ సెపరేటెడ్ ఫ్రమ్ ద పవర్ ఆఫ్ ద లార్డ్. ఎందుకు మనం జాగ్రత్తగా ఉండాలండి? దేవుని యొక్క శక్తి నుండి వారు వేరుపరిచిన వారుగా వారు బ్రతుకుతున్నారు. చదువుదాం ఒకసారి చదువుదాం 17 and 18. కాబట్టి అన్యజనులు నడుచుకొనున్నట్లు మీరిక మీదట నడుచుకొనవలదని ప్రభువునందు సాక్ష్యమిచ్చుచున్నాను. వారైతే అంధకారమైన మనస్సు గలవారై తమ హృదయ కాఠిన్యము వలన తమలోనున్న అజ్ఞానము చేత దేవుని వలన కలుగు జీవములో నుండి వేరుపరచబడిన వారై తమ మనస్సునకు కలిగిన వ్యర్థత అనుసరించి నడుచుకొనుచున్నారు. ఆమేన్. ఈ వర్స్లో చాలా ఉందండి, ఒకటి కాదు. నీ యొక్క వ్యర్థమైన ఆలోచనలను నువ్వు అనుసరిస్తూ నడిచినట్లయితే నీ హృదయం ఎలా తయారవుతుంది ఉందండి? మనసు కాఠిన్యముగా తయారవుతుంది. ఆత్మ మాట్లాడుతూ ఉంటుంది, కానీ మన హృదయం ఎలా ఉంటుందండి? కాఠిన్యముగా ఉంటుంది. మనల్ని ఏం కలుగు చేస్తుందండి? అజ్ఞానులుగా చేస్తుంది. దేవుని యొక్క జీవములో నుండి వేరుపరిచినదిగా మనము జీవిస్తాము. వీ హ్యావ్ టు బీ కేర్ఫుల్. మన శరీరముకు మనం అంతగా ఇంపార్టెన్స్ ఇచ్చామనుకోండి, ఇవన్నీ జరుగుతాయి.
మన వ్యర్థ ఆలోచనను మనము అనుసరించి నడిచినామనుకోండి, నష్టం ఎవరికి కలుగుతుందండి? మనకే కలుగుతుంది. చుట్టుపక్కల వారికి ఎవ్వరికీ జరగదండి. భార్యకో, భర్తకో, ఫ్రెండ్స్కో, ఫ్యామిలీకో ఎవ్వరికీ జరగదు. చర్చ్కో ఎవ్వరికీ నష్టం జరగదు. బట్ వెన్ యూ గివ్ పర్మిషన్ టు యువర్ ఫ్లెష్, నీ వ్యర్థ ఆలోచనకు అనుసరిస్తూ అటువంటి అవకాశం దయచేసినట్లయితే ఏమని రాస్తుందండి? హృదయము కాఠిన్యము కలిగి ఉంటుంది, అజ్ఞానమునకు దారి తీస్తుంది, దేవుని జీవమునకు మనము వేరుపరిచిన వారముగా జీవిస్తాము. నీకు నాకు తెలుస్తుందా? అది తెలీదు. యు విల్ లివ్ వితౌట్ నోయింగ్ ఇట్. బికాస్ మన హృదయం ఎలా తయారైందండి? కాఠిన్యముగా ఉన్నది. దట్ ఈస్ ద ప్రాబ్లం. ఆమేన్. అందుకనే మన శరీరమునకు మనము ఎంత దేవుని ఆత్మకు అప్పగించుకొని ఆయన మాటతో మనల్ని మనం సరిచేసుకొనుట చాలా చాలా మంచిదండి. ఆమేన్. సో 1 Corinthians 9:27లో పాల్ రాస్తారు. ఏమని రాస్తారు? ఐ సబ్డ్యూ మై బాడీ, నా శరీరమును నేను చదువుదాం. 1 Corinthians 9:27. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 9వ అధ్యాయము 27వ వచనం చూసుకుందాం. గాలిని కొట్టినట్టు నేను పోట్లాడుట లేదు, కానీ ఒకవేళ ఇతరులకు ప్రకటించిన తరువాత నేనే భ్రష్టుడనైపోదునేమో అని నా శరీరమును నలగగొట్టి దానిని లోపరుచుకొనుచున్నాను. శరీరమును నలగొట్టుకోవడం అంటే ఏంటండి? వెన్ ద వర్డ్ ఆఫ్ ద లార్డ్ ఇస్ కమింగ్, దేవుని మాట మనల్ని సరిచేయుటకు వస్తున్నది అన్నప్పుడు మన శరీరమును రెండో ప్లేస్లో పెట్టి దేవుని ఆత్మకు మొదటి స్థానమును మనము దయచేయాలి. మన శరీరమును పక్కన పెట్టడము మనం నేర్చుకోవాలంటే అదే అండి. శరీరమును మనము నలగొట్టుకోవడం అంటే ఎలా నలగొట్టుకుంటారు? కొట్టించుకుంటామా? కొట్టించుకునేది వేరండి. మనం చంపతో కొట్టించుకోవాలంటే ముందు మనము శరీరమును మనము నలగొట్టుకోవడం నేర్చుకోవాలి. దెన్ వీ విల్ గో టు దట్ ప్లేస్. ఆమెన్. ఇట్ స్టార్ట్స్ ఫ్రమ్ ద హార్ట్ ఇన్సైడ్. శరీరమును, మన హృదయమును, నిర్ణయాలు, ఆలోచన విధానమును మనం ఎలా నలగొట్టుకుంటున్నామో దేవుని ఆత్మకు లోబర్చుకొని మొదటి స్థానమును మనం ఎంతగా ఇవ్వగలుగుతామో మనము దేవునిలో అంతగా మన ముందుకు ఆయనలో సున్నితమైన హృదయంను మనము తయారు చేసుకుంటామండి. బట్ ద మోర్ యూ గివ్ ఛాన్స్ టు యువర్ ఫ్లెష్, నీ యొక్క శరీరమునకు మొదటి స్థానం నువ్వు ఎంతగా ఇస్తే దేవుని యొక్క ఆత్మకు అంతగా కాఠిన్యముగా నీ హృదయము తయారవుతుంది. ఆమెన్. ఆమెన్. అండ్ యూ విల్ బీ సపరేటెడ్ ఫ్రమ్ ద పవర్ ఆఫ్ ద లార్డ్. దేవుని యొక్క శక్తికి నువ్వు వేరుపరిచిన వాడుగా బ్రతుకుతావండి. అండ్ దెన్ యూ విల్ సే, శక్తి ఎక్కడ పనిచేయట్లేదేంటి అని మనం అడుగుతాం. ద వర్డ్ ఆఫ్ ద లార్డ్ నెవర్ లైస్. దేవుడు అబద్ధం ఆడే నరుడు కాదు. ఆయన వాక్యము సరి అయినది. తప్పుంటే ఎవరిలో ఉంటుందండి? మనలో ఉంటుంది. ఆమెన్. లెట్ us hold ourselves accountable. దేవుని సన్నిధిలో మనల్ని మనము పరీక్షించుకొని నిజముగా నీవు నేను ఎలాంటి వారము మనము నిజాయితీగా ఆయన ముందు ఒప్పుకోవాలి. ఆమెన్. ఇన్స్టెడ్ ఆఫ్ సేయింగ్, లార్డ్ ఐ హావ్ బీన్ ప్రేయింగ్, యు ఆర్ నాట్ డూయింగ్ ఎనీథింగ్. దేవా నేను ప్రార్థిస్తున్నాను, నాకేం జరగట్లేదు అనే వారముగా ఉండకుండా, దేవా నన్ను మార్చండి, నా హృదయ కాఠిన్యం ఉన్నదేమో, నన్ను నీ యొక్క శక్తికి వేరుపరిచినట్టుగా ఏ యొక్క అంశంలో అయినా నేను బ్రతుకుతున్నానేమో, నా హృదయంను సున్నితము చేయండి. నా యొక్క శరీరమునకు నేను రెండో స్థానము పెట్టి నీ యొక్క మాటకు నేను మొదటి స్థానమును నేను కలుగచేసి నన్ను నేను నలగొట్టుకొని నీకు నేను లోబర్చుకుంటాను అన్న నిర్ణయము ప్రతిదినము చేద్దామండి. ఆమెన్. దెర్ ఆర్ కాన్సిక్వెన్సెస్ ఇఫ్ యు లివ్ ఇన్ ద ఫ్లెష్. శరీరంలో నువ్వు నీ జీవితాన్ని గడుపుకోవాలంటే గడుపుకోవచ్చండి. కానీ ఒక దినమున శరీర ఆశలతో బ్రతుకునే వారికి దానిలోంచి ఒక బహుమానం మాత్రము తప్పకుండా కలుగుతుందా అండి? దేవుల్లో బ్రతుకుతే దానికి తగ్గట్టుగా ఫలము, బహుమానం కలుగుతుంది. శరీరంలో బ్రతుకుతుంటే దానికి వచ్చే ఫలము, బహుమానము కూడా వస్తుంది. శరీరములో బ్రతికే వారి బహుమానము, వారి యొక్క ఫలం ఎలా ఉంటుందండి? Romans 6:23.
రోమన్స్ 6:23. ఇది ఓన్లీ దేవుడు తెలియని వారికి చెప్పాల్సిన వచనం కాదండి. ఇట్స్ యాక్చువల్లీ ఫర్ ద చర్చ్. అది మన కొరకు రాయబడిన వచనములు ఇవి. రోమన్స్ 6:23. ఇది మనము గాస్పుల్ చెప్పేటప్పుడు అందరికీ మనం చెప్పేస్తాం, బట్ వీ హ్యావ్ టు రీడ్ దిస్ ఫర్ అవర్ సెల్ఫ్స్ టుడే. రోమీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 23వ వచనం. ఏలయనగా పాపము వలన వచ్చు జీతము మరణము, అయితే దేవుని కృపావరము మన ప్రభువైన క్రీస్తు యేసునందు నిత్య జీవము. 21st వర్స్ ఒకసారి చదువుదాం. అప్పటి క్రియల వలన మీకేమి ఫలము కలిగెను, వాటిని గురించి మీరిప్పుడు సిగ్గుపడుచున్నారు కారా, వాటి అంతము మరణమే. ఆమేన్. ఇక్కడ ఎవరికి మాట్లాడుతున్నారండి? సంఘమునకు పౌలు గారు మాట్లాడుతున్నారు. ఏమని అంటున్నారంటే, నీవు ఎవరికి అప్పగించుకుంటావో నువ్వు వారి కింద, బట్ చూస్ కేర్ఫుల్లీ ఫర్ యూ సరెండర్ యువర్ సెల్ఫ్ టు బికమ్ అ సర్వెంట్ బౌండ్ టు ద వన్ హూ యూ చూస్ టు ఒబే. ఒకసారి 16th వర్స్ చదవండి. లోబడుటకు దేనికి మిమ్మల్ని మీరు దాసులుగా అప్పగించుకుందురో అది చావు నిమిత్తముగా పాపమునకే గాని నీతి నిమిత్తముగా విధేయతకే గాని దేనికి మీరు లోబడుదురో దానికే దాసులగుదురని మీరెరుగరా? మనం అనుకుంటామండి, నేను ఎవరికి మాట వినను, వై షుడ్ ఐ బీ సర్వెంట్స్ ఆఫ్ ఎనీ వన్? ఐదర్ యు ఆర్ ద సర్వెంట్ ఆఫ్ యువర్ ఫ్లెష్ ఆర్ టు ద స్పిరిట్ ఆఫ్ గాడ్. మిడిల్ గ్రౌండ్ ఉంటుందండి? ఉండదు. నీవు శరీరం కన్నా దాసుడుగా ఉంటావు, లేదా దేవుని కన్నా దాసుడుగా ఉంటావు. నేను ఎవరికి దాసుడిని కాదు అన్నట్లయితే నీవు నేను కళ్ళు మూసుకొని మనము మోసపరుచుకుంటున్నాము. దేవుని ఆత్మకు దాసునిగా ఉండి బ్రతికే వారికి ఏం జరుగుతుందండి? నిత్య జీవము కలుగుతుంది. వారిలో ఒక నీతి కార్యము జరుగుతుందని దేవుని వాక్యం సెలవిస్తున్నది. నీవు నేను గనక మన శరీరమునకు అనుసరిస్తూ, వ్యర్థ ఆలోచనను అనుసరిస్తూ దానికి దాసునిగా మనం బ్రతుకుతున్నామంటే దానికి కావాల్సిన ఫలం ఏం దక్కుతుందండి? మరణం వస్తుందని దేవుని వాక్యం సెలవిస్తున్నది. వాట్ విల్ యూ గెయిన్ ఫ్రమ్ ఇట్? షేమ్, గిల్ట్. ఆమేన్. మనకేం కలుగుతుందండి? సిగ్గు కలుగుతుంది, మరణం వస్తుంది. వీ హ్యావ్ టు బీ కేర్ఫుల్. మనము జాగ్రత్త పరుచుకుందాం మన హృదయంను. మనం దేనికి దాసునిగా ఉన్నాం? ఈ దినమున మనము గ్రహిద్దామండి, మనలో మహిమ దాగి ఉన్నది. దేవుని మహిమను మనము నిరీక్షణ కలిగిన మహిమ మనలో ఉన్నది. కానీ ఆ మహిమను మనం ఎక్కడ కూడా బయటికి రానివ్వకుండా మన శరీరమునకు మనము ఆ వ్యర్థ ఆలోచనకు మనము దాసునిగా ఉంటున్నామా, లేదా మనము దేవుని ఆత్మకు దాసునిగా ఉంటున్నామా? ఆమెన్. ఇఫ్ యు గివ్ పర్మిషన్ టు ద ఫ్లెష్, అది మనల్ని ఏం చేస్తుందండి? అందులుగా చేస్తుంది. దేవుని ఆత్మను గ్రహించలేని వారముగా మనం బ్రతుకుతామండి. ఆమేన్. లెట్ us నాట్ బీ సెపరేటెడ్ ఫ్రమ్ ద పవర్ ఆఫ్ గాడ్. దేవుని శక్తి మనకు కావాలా వద్దా అండి? డు వి వాంట్ ద పవర్ ఆఫ్ ద లార్డ్? ఎస్. దేవుని ఆత్మలో మాత్రమే ఉంటుందండి అది. ఆమేన్. సో అబ్రహాము వలె వాగ్దానమును మనము తీక్షణముగా మనం చూద్దామండి. ఆమేన్. హి సెడ్, ఒకసారి చదుదాం జెనసిస్ 15:5. జెనసిస్ 15:5. ఆయన వాగ్దానం ఎలా చూడమన్నారండి దేవుడు? మరియు ఆయన వెలుపలికి అతనికి తీసుకొని వచ్చి, నీవు ఆకాశము వైపు తేరి చూచి నక్షత్రములను లెక్కించుటకు నీ చేతనైతే లెక్కించుమని చెప్పి నీ సంతానము అలాగవునని చెప్పెను. ఎలా చూడమన్నారండి దేవుని వాగ్దానమును? చేస్తామండి ఇవాళ నుండి మనము. ఆఫ్టర్ గోయింగ్ ఫ్రమ్ హియర్, ఆర్ యూ గోయింగ్ టు క్లోజ్ అండ్ దెన్ ఓపెన్ నెక్స్ట్ వీక్ మనం సండే వచ్చిన తర్వాత మరలా మనము బైబిల్ ఓపెన్ చేద్దామా? మనం అలా ఉన్నట్లయితే మనం దేవుని యొక్క శక్తి బలం నుండి వేరుపరిచిన వారంగా ఉంటాం. ఒకవేళ మనము దేవుని ఆత్మతో నేను చదువుతున్నాను, ప్రార్థనలో ఉంటున్నాను అని చెప్పే వారంగా ఉన్నట్లయితే ఆ వాక్యం యొక్క శక్తి మనలో పని చేసేటట్టుగా మనము అవకాశం దయచేస్తున్నామా అని మనము చదివే వారము మనము పరీక్షించుకుందాం. చదవని వారముగా ఉన్నట్లయితే చదవడానికి మనం మొదలు పెడదామండి. దేవుని ఆత్మకు వేరుపరిచిన వారంగా మనం బ్రతకద్దు. ఒకవేళ చదివే వారముగా ఉన్నాము అన్నట్లయితే చదువుతున్న వారు దేవుని వాక్యము నాలో ఎంతగా పనిచేస్తుంది, దేవుని యొక్క ఆత్మ నన్ను ఎంతగా బలపరుస్తున్నది, ఆత్మ ద్వారా నిర్ణయాలు ఎంతగా ఉన్నాయి, నిజముగా ఉన్నాయా లేదా అన్న యొక్క
నా పరీక్ష మనం చేసుకుందాము. ఆమెన్. మనందరం లేచి నుంచుందామండి దేవుని సన్నిధిలో. లెట్ us stand to our feet.